టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలని 11 ఏళ్ల టీమిండియా కల నెరవేరింది. 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. ఏకంగా 125 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నట్లు వెల్లడించింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గెలిచిన భారత క్రికెటర్లు హరికేన్ కారణంగా ఇంకా బార్బడాస్ లోనే ఉండిపోయారు. తుఫాన్ తగ్గిన తర్వాత భారత గడ్డ మీద అడుగుపెట్టనున్న వారికి గ్రాండ్ వెల్కమ్ పలికే అవకాశం ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లకు నజరాన ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జైషా నెక్స్ట్ టార్గెట్ ను కూడా ఫిక్స్ చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలనే లక్ష్యాన్ని జైషా నిర్దేశించారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్, జడేజా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీలో సీనియర్ ప్లేయర్లు ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. సీనియర్ ఆటగాళ్లు టీ20లకు మాత్రమే దూరం అవుతారని, మిగతా 2 ఫార్మాట్లోనూ వారు ఆడతారని జైషా వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కోహ్లీ, రోహిత్ కీలక పాత్ర పోషించారంటూ సీనియర్ ప్లేయర్లపై జైషా ప్రశంసలు గుప్పించారు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మినహా అన్ని మ్యాచ్లు గెలిచాం. ఫైనల్లో ఆస్ట్రేలియా మనకంటే మెరుగ్గా ఆడింది. అప్పుడు జట్టుకు నాయకత్వం వహించిన రోహిత్ సారథ్యంలోనే బార్బడాస్ లో బరిలో దిగి గెలిచాం. ఈసారి మనం మరింత కష్టపడి మెరుగ్గా ఆడి టైటిల్ గెలిచాం. ఇతర జట్లను పరిశీలిస్తే అనుభవం మనకు పనికొచ్చిందని చెప్పొచ్చు. రోహిత్ నుంచి కోహ్లీ వరకు బాగా ఆడారు. ఇతర జట్లకు మనకు అనుభవమే తేడా. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో అతిగా ప్రయోగాలు చేయలేం. ఆటకి ఎప్పుడు గుడ్ బై చెప్పాలనేది మంచి ఆటగాడికి బాగా తెలుసు. రోహిత్ స్ట్రైక్ రేట్ చాలా మంది యువ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఉంది అని జైషా వ్యాఖ్యానించాడు. భారత్ ఇక నుంచి అన్ని టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా. మన బెంచ్ కూడా ఎంతో బలంగా ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనే 3 ఆటగాళ్లు మాత్రమే జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నారంటే మన బెంచ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే 3 జట్లను మన బరిలోకి దింపగలం అని జైషా తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ ఐసీసీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 8 జట్లు పాల్గొంటాయి. 2017 చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించొద్దని ఐసీసీ 2016లో నిర్ణయించింది. అయితే 2021లో మనసు మార్చుకున్న ఐసీసీ 2025 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 2023-24 డబ్ల్యూటీసీ సైకిల్లో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్స్ లో తలపడతాయి. భారత్ ఇప్పటికే వరుసగా 2 సార్లు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరినప్పటికీ ఫైనల్స్ లో మాత్రం విజయం సాధించలేకపోయింది. వచ్చే ఏడాది జూన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2024 తర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పిన డీకే ఐపీఎల్ 2025లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈసారి ప్లేయర్ గా మాత్రం కాదు, మెంటర్ గా, బ్యాటింగ్ కోచ్ గా, అది కూడా గత 3 సీజన్లుగా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ప్రకటించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి దినేష్ కార్తిక్ ఆర్సీబీ పురుషుల జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా, మెంటర్ గా ఉండనున్నట్లు తెలిపింది. కాగా ఈ విషయంపై దినేష్ కార్తిక్ సైతం స్పందించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్సీబీతో కొనసాగుతున్నట్లు డీకే చెప్పుకొచ్చాడు. ప్లేయర్ గా ఆర్సీబీకి కప్పు తెచ్చిపెట్టడంలో విజయం సాధించలేకపోయినప్పటికీ ఈసారి మాత్రం వదలబోనని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని డీకే వ్యాఖ్యానించాడు. 39 ఏళ్ల దినేష్ కార్తిక్ ఐపీఎల్ 2024 తర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పాడు. 2008 ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్ ఆడిన డీకే తన కెరీర్ లో 257 మ్యాచ్లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కార్తిక్ ఆడాడు. కాగా అన్ని ఫ్రాంచైజీలతో పోలిస్తే ఆర్సీబీతో డీకేకి ఎక్కువ బంధం ఏర్పడింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కి డీకే బాగా కనెక్ట్ అయిపోయాడు. 2015లో తొలిసారి ఆర్సీబీ తరపున ఆడిన డీకే ఆ సీజన్ లో ఆకట్టుకోలేకపోయాడు. ఇక 2022 నుంచి మళ్లీ ఆర్సీబీకి మారి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత 3 సీజన్లలో 44 మ్యాచ్ల్లో 796 పరుగులు చేశాడు. మొత్తంగా ఆర్సీబీ తరపున 937 రన్ చేసిన డీకే విరాట్ కోహ్లీ తర్వాత ఆ ఫ్రాంచైజీ తరపున అత్యధిక పరుగులు చేసిన భారతీయ ప్లేయర్ గా నిలబడ్డాడు. 2022 ఐపీఎల్ ప్రదర్శనతో లేటు వయసులోనూ టీ20 ప్రపంచ కప్ 2022 కోసం భారత జట్టులో చోటు సంపాదించాడు. ఐపీఎల్ 2024లో సుమారు 190 స్ట్రైక్ రేట్ తో సత్తా చాటాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ అభిమానులతో డీకేకి మంచి బంధం ఏర్పడింది.
డీకే చివరి మ్యాచ్ సందర్భంగా కూడా ప్లేయర్స్ తో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.